ఏసీఎన్ న్యూస్కి స్వాగతం. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన భూమిపై వివాదము మాత్రము ఆగలేదని గొల్లపాలెం గ్రామానికి చెందిన కొల్లుబైన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ పూర్వీకుల ఆస్తిని కొందరు బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అల్లూరు మండలము నార్త్ ఆలుమూరు పంచాయతీ పరిధిలోని గొల్లపాలెం గ్రామానికి చెందిన కొల్లుబైన కుటుంబ సభ్యులకు చెందిన భూమి తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్నదని, కొందరు నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ భూమికి సంబంధించి గతంలో కోర్టులో న్యాయ పోరాటం జరిగిందని, కోవూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తమ హక్కులకు సమర్థిస్తూ తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు కోర్టు తీర్పును పట్టించుకోకుండా భూమిపై హక్కులు ఉన్నట్లు ప్రచారం చేస్తూ తమను వేధిస్తున్నారన్నారు. ఇటీవల తమపై ఒత్తిళ్లు, బెదిరింపులు మరింత పెరిగాయని, తమకు మద్దతుగా నిలిచిన వారిని కూడా లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తున్నారన్నారు. అసత్య ప్రచారాలు, తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తమ కుటుంబానికి తమకు అండగా ఉన్న వారికి ఏదైనా అపాయం జరిగితే అందుకు బాధ్యులు వారేనన్నారు. జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలన్నారు. గొల్లపాలెం గ్రామం నుంచి వచ్చాము సార్. మాకు నార్తమ్లు గొల్లపాలెం గ్రామం పరిధిలో సర్వే నెంబర్ 317లో, సర్వే నెంబర్ 316లో, 317లో 3 ఎకరాల 71 సెంట్ల భూమి, 316లో ఎకరా 55 సెంట్ల భూమి ఉంది. అది మా తాత ముత్తాతలు కనీసం 150 సంవత్సరాల పైనుంచి అది మా ఆధీనంలోనే. ఇప్పటికీ పంపకాలు కానీ, మా భాగస్థులు అందరం కానీ ఎవరు దాన్ని పంచుకోవడం కానీ ఏమీ చేయలేదు. మేము దాన్ని బర్రెలు, గొర్రెలు అలా మేపుకుంటా ఉన్నాం. 2014లో దాన్ని గట్లు వేసి మేము పొలం వరి నాట్లు వేస్తే పెయ్యల వీరయ్య అనే వ్యక్తి వచ్చి, ఇది నేను 2010లో కొన్నాను, ఇది నాకు పాస్బుక్లు ఉన్నాయి, 1Bలు ఉన్నాయి, ఇది మీది కాదు అని మా దగ్గరికి దౌర్జన్యానికి వచ్చాడు. ఇదేని మా తాతల ముత్తాతల ఆస్తి కదా, మీకు ఎలా వస్తుంది, ఎవరి దగ్గర కొంటానని, నేను రెడ్డి గారి దగ్గరకు వెళ్ళాను అంటారు అని ఆయన కోవూరు కోర్టులో కేసు వేసాడు మా మిందెళ్ళి. నాకు పొలం తెలియదు, 1B ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, నాకు పొలం చూపించాడని కోవూరు కోర్టుకి వెళ్ళాడు ఆయన. కోవూరు కోర్టుకి వెళ్తే మేము దాని మీద అప్పీల్ పోతే 2014లో కేసు నంబర్ 96/2014లో మాకు ఆ కోవూరు కోర్టుల కేసు దాన్ని కొట్టేసి ఇది కొల్లుపోయిన వాళ్ళదే అని ఆయన కేసు కొట్టేసింది. అప్పటి నుంచి మమ్మల్ని రాజకీయంగా ఇబ్బంది పెడుతూ, రకరకాల కేసులు పెడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ ఆ పొలంలోనే మేమే ఉన్నాం, ఎవరు దాన్ని ఏమీ చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళా ఆయన కుమారుడైన పెయ్యల పవన్ కుమార్ యాదవ్ ఒక సంఘానికి జిల్లా అధ్యక్షుడైనందువల్ల కేసులు వేయడం, రకరకాల నాయకుల చేత మాకు ఫోన్లు చేసి బెదిరించడం, మమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాడు. దానివల్ల ఈ విధంగా అధికారులు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఈ విధంగా పత్రికా సమాపంగా మేము తెలియజేయాలని ఈ పత్రికా సమాపంగా మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కానీ కలెక్టర్ గారు, అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వీళ్ళందరూ మేము కోరుకుంటున్నాము. కేసులు పెట్టడం, అధికారుల ద్వారా బెదిరించడం, ఇది మాది, ఇది మీరు లేదు, తీసుకొచ్చేసి కేసులు పెట్టించేసి రౌడీలను తీసుకొచ్చి కొట్టించడం. 2014లో రౌడీలను తీసుకొచ్చి నెల్లూరు నుంచి కొట్టించాడు. ఆ కేసు కూడా అల్లూరు స్టేషన్లో ప్రాబ్లం ఏం లేదు, కానీ మమ్మల్ని బెదిరిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నాడు. కంప్లైంట్ సార్, మేము స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, కానీ అధికారులు అని పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈయనకి వచ్చేసి కొల్లుపోయిన వెంకయ్యన 80 సెంట్ల భూమి, దాంట్లో పక్కనే గవర్నమెంట్ వారు సీలింగ్ ఇచ్చారు కొల్లుపోయిన వెంకయ్యకి. దానికి పాస్బుక్ 2 ఇబ్బంది పెడుతూ క్షోభిస్తే ఈయన ఆర్డీఓ గారి కోర్టులో ఇది నా సీలింగు అని ఆ కేసు అక్కడ వేస్తే ఆర్డీఓ గారు దాన్ని క్లియర్గా ఇది CGFS భూమి, ఇది కొల్లుపోయిన వెంకయ్య అని ఆ టైటిల్ డీడ్లు కానీ ఆ పాస్బుక్లు కానీ రద్దు చేయమంటే ఇప్పటికీ దాన్ని రద్దు చేయకుండా అట్లాగే పెట్టి ఈయన మానసిక శోభ అనుభవించేటట్టు చేస్తున్నాడు. అధికారులు, ప్రభుత్వ అధికారులు మొత్తం ప్రతి ఒక్కరూ ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు.
అధికారులు అది అందరూ ఆయన నాయకుడే అయిన దానివల్ల మమ్మల్ని ప్రతి ఒక్కరు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కేసులు పెట్టడం, బెదిరించడం, రౌడీల్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, ఇది పొలం నాది, కోర్టు మీకు చెప్పింది కదా, మళ్ళీ వాళ్ళని దాని గురించి స్పందించట్లేదు. అడిగితే ఏం చెప్తున్నారు? ఇది కోర్టులో ఉంది, ఇది మళ్ళీ కోర్టులో ఉంది కదా, ఇప్పుడు మేము చేయలేము దీన్ని. క్లియరెన్స్ అయిపోయింది. ఇది క్లియర్ అయ్యి 2014-21లో జడ్జి గారు చింటారు చూపించాం సార్, కానీ ఏం స్పందించట్లేదు, సమాధానం చెప్పట్లేదు. ఇచ్చారా? కలెక్టర్ గారి దగ్గర కూడా ఇచ్చింది అది. ఏం చెప్పారు? అది ఆర్డీఓ గారు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆర్డీఓ గారికి. ఆటో గారు వెళ్ళారా? ఇంకా ఆర్డీఓ గారికి వెళ్ళాము, అది జరుగుతూనే ఉంది. అక్కడ కూడా ఏమీ చేయలేదు, రోజు వాయిదాలు వేస్తూనే ఉన్నారు దాని గురించి.